అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామ ప్రజల జీవన పరిస్థితి దుర్భరంగా ఉందని తెలియటంతో ఆ గ్రామ సమస్య తెలుసుకోవడానికి ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ డైరెక్టర్ డీఐజీ డాక్టర్ జె పూర్ణచంద్రారావు విచ్చేశారు. గ్రామ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటుగా న్యాయవాది పరంజ్యోతి, బీసీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ భీమేశ్వరి, మహిళా కన్వీనర్ లక్ష్మి పాల్గొన్నారు. 22 ఏళ్లుగా భూములను అప్పజెప్పి ఏదో చేస్తారు, ఎవరో వస్తారని ఎదురు చూడటం మీ అమాయకత్వం అన్నారు పూర్ణచంద్రారావు. ఇక మీరు పూజించే అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా, చివరికి శ్మశానానికి వెళ్లాలన్నా బ్రాండ్ ఎక్స్ అనుమతులు తీసుకొని వెళ్ళాలి అనటం చూస్తూ ఉంటే ఇంత అమాయకత్వంగా ఉందా అని వ్యాఖ్యలు చేశారు. గత 22 సంవత్సరాలుగా దుప్పుతూరుకి జరుగుతున్న అన్యాయం, అసలు ఇది ఊరు ఉందా లేదా రికార్డ్స్లో? ఓ పక్కనేమో R&R ప్యాకేజీలో లేదంటారు, ఇంకో పక్కనేమో ఆస్తి పన్ను కట్టించుకోరు. అంటే ఈ ప్రభుత్వం లెక్కల్లో ఈ భూమి ఉందా లేదా? అసలు ఈ ప్రభుత్వాలే ఏం ప్రభుత్వాలు ఇవి? గుడ్డి ప్రభుత్వాలే తప్పిస్తే ఏమనాలే? గత 22 దశాబ్దాలుగా మరి ఎంతమందో ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఎవరు పట్టించుకోలే. ఇప్పటి ముఖ్యమంత్రి అయినా పట్టించుకోవాలా దీనికి? ఈ కంపెనీ బ్రాండిక్స్ కంపెనీకి 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, 23,000 ఉద్యోగాలు ఇచ్చారు, 1000 ఎకరాలు పైగా తీసుకున్నారు. అందులో 600 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ 600 ఎకరాలు కూడా దుప్పుతూరు గ్రామస్తులకి ఎవరి దగ్గరనైతే తీసుకున్నారో ప్రోరేటాలో ఆ భూములు అప్పచెప్పాలా, ఇది డిమాండ్. అట్లనే ఈ గ్రామానికి సరైనటువంటిది తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఇక్కడ అంగన్వాడీలో ఉంది కానీ దానికి ఏం సదుపాయాలు లేవంటే మరి కలెక్టర్ ఏం చేస్తున్నట్టు? స్థానిక పరిపాలన ఏమైంది? ఇది గమనించరా? మరి ఏదైనా సరే కరెంట్ కనెక్షన్ కావాలంటే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జోనల్ మేనేజర్ ఏపీఐఐసి ఆయన కూడా నిర్లక్ష్యంగా జవాబులు ఇస్తున్నాడు. అంటే భూములు తీసుకుంటే, పేదల భూములు తీసుకునేటప్పుడు కథలు చెప్తారు, ఆ తర్వాత వాళ్ళని దుర్భర దారిద్ర్యంలోకి నెట్టేస్తారు. వాళ్ళు ఏదన్నా వస్తే ఏదో అడుక్కునే వాళ్ళని చూసినట్టు చూస్తారు.